హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ సీఈఓ 38వ భాగాన్ని వినిద్దాం. చెప్పానుగా, నేను ఎవరని నీకు తెలీదు. ఇక్కడికి వస్తే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనెందుకు రావాలి? నువ్వే రావాలి, లేదా అక్కి ప్రాణాలు పైలోకానికి వెళ్తాయి. వాట్ అంటూ షాక్ అయి అలా నిలబడిపోతుంది కీర్తి భయంతో. అవును బేబీ, ఇంకో 1 గంటలోపు నేను పంపిన లొకేషన్కి రావాలి, లేదా అక్కిని ప్రాణాలతో చూడవు. ఈ విషయం అక్కడ ఎవరికైనా చెప్పావో నాకు తెలుస్తుంది. మీ ఇంట్లో నా మనిషి ఆల్రెడీ తిరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి గుర్కాలో నీ దగ్గరికి వస్తుంది. ఆ గుర్కాను వేసుకుని ఎవరికీ తెలియకుండా నీ ఫోన్ అక్కడే పెట్టేసి ఆ అమ్మాయి ఇచ్చిన ఫోన్ తీసుకుని ఒక ఆటో నీ కోసం మీ వీధి చివరిలో ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఎక్కావు అంటే నేను చెప్పిన లొకేషన్కి తీసుకుని వస్తాడు. అతి తెలివితేటలు చూపించకుండా నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. నీ లవర్ కాబోయే శ్రీవారికి అస్సలు చెప్పకూడదు. నీ ఫోన్ ఆల్రెడీ ట్రాక్ చేశాను. చిన్న మెసేజ్ వెళ్ళినా నాకు తెలుస్తుంది. అక్కి స్మాష్. అప్పటి వరకు ఆ అమ్మాయి చెప్పిందంతా వింటున్న కీర్తికి చెమటలు కారుతున్నాయి. భయంతో శరీరం వణుకుతుంది. నో నో అక్కి, నేను చేయొద్దు. నువ్వెలా చెప్తావో అలాగే చేస్తాను, ప్లీజ్ అంటూ ఏడుస్తూ అడుగుతుంది కీర్తి. ఓకే డార్లింగ్, చెప్పినట్టు బుద్ధిగా చెయ్యి. ఏమీ చేయను, బాయ్ అని కాల్ కట్ చేసిన మరుక్షణం కీర్తి డోర్ తడుతుంటారు ఎవరు. కీర్తి భయంగా ఓపెన్ చేస్తుంది. ఎదురుగా గూర్ఖాలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని లోపలికి రమ్మని ఎవరూ చూడకుండా లాక్ వేస్తుంది. ఫోన్ వచ్చిందా అని అడిగింది. ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయకు. నీకు 1 గంట మాత్రమే సమయం. ఓకే గూర్ఖా. వెంటనే ఆ అమ్మాయి అది తీసిస్తుంది. కానీ ఆ అమ్మాయి మొహం కనిపించకుండా మొత్తం స్కార్ఫ్తో కవర్ చేసుకుని తెలివిగా ఉంది. ఆ గూర్ఖా కీర్తి వేసుకుని ఆ అమ్మాయి ఇచ్చిన పర్స్ ఒకటి తీసుకొని ఎవరికి అనుమానం రాకుండా బయటికి వెళ్తుంది. వెళ్తూ అందరినీ చూస్తూ కళ్ళ నిండా నీళ్ళతో బయటికి వెళ్తుంది. బయట అభయ్ పెట్టిన మనుషులు కూడా గూర్ఖా వేసుకోవడం అండ్ పెళ్లి సమయం కాబట్టి పట్టించుకోలేదు. అలాగే ఐశ్వర్య మనుషులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి అసలే గమనించే లక్షణం తక్కువ. సో వాళ్ళు కనిపెట్టలేదు. కీర్తి ఫాస్ట్గా వీధి చివరి ఆటో దగ్గరికి వెళ్ళి నెంబర్ చూసి ఆటో ఎక్కుతుంది. ఆ డ్రైవర్ కూడా కర్చీఫ్ కట్టుకుని ఫేస్ కవర్ చేసుకుని ఉన్నాడు. కీర్తికి ఏం అర్థం కావడం లేదు. ఆటో ఎక్కిన 5 నిమిషాలకి పర్స్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. వెరీ గుడ్, చెప్పింది చెప్పినట్లు చేస్తున్నావు. అక్కి అంటే అంత అభిమానమా? మరి అభయ్ అని అంటుండే గాని షడప్. అక్కి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్ నుంచి. అభయ్ సార్ ఈజ్ మై లైఫ్. డోంట్ కంపేర్ బోత్ అని కోపంగా అంటుంది కీర్తి. అబ్బా, లైఫ్? ఆ లైఫ్ నీది కాదే అని నాకు తెలుసులే, కానీ నువ్వు రా బేబీ. 45 నిమిషాల్లో ఆటో డ్రైవర్ ఒక ప్లేస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. కీర్తి కోసం ఆల్రెడీ అక్కడ ఎదురు చూస్తున్న వ్యక్తి కీర్తి కళ్ళకి గంతలు కట్టి చేతిలో ఉన్న పర్స్ ఫోను తీసుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఏమీ తెలియడం లేదు కీర్తికి. కొంచెం దూరం నడిచాక కళ్ళకున్న గంతలు తీస్తాడు. ఎదురుగా అక్షయ్ కుర్చీలో స్పృహ లేకుండా చూసి పరుగున వెళ్ళి అక్కి అక్కి అంటూ ఏడుస్తూ గట్టిగా పిలుస్తూ చెంపలు తడుతుంది. హలో. కీర్తి ఆ సౌండ్ వచ్చిన వైపు చూస్తుంది. ఎదురుగా చాలా అందమైన అమ్మాయి. లైట్ మెరూన్ కలర్ సింగిల్ పైట, స్లీవ్ బ్లౌజ్, లూజ్ హెయిర్, చెవులో పెద్ద కమ్మలు, ఒక చేతికి గోల్డ్ బ్రాస్లెట్, ఇంకో చేతికి వాచ్. చూడడానికి ఎలాంటి మగాడైనా పడి చచ్చే అందం తన సొంతం. ఎక్కడ వంపులు అక్కడ చక్కగా చెక్కాడా దేవుడు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా అక్కిని కట్టిపెట్టేశావు? ఏం చేశావు? తను మెలకువలో కూడా రాలేదు. లేవు అక్కి అని. బేబీ వెయిట్, ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడిగితే ఆన్సర్ ఎలా చెప్పేది? అక్కికి ఏం కాదు, నువ్వు కంగారు పడుకో. సేఫ్గా తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుస్తాను. అంటే? అబ్బా కీర్తి, తనకి ఈరోజు మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది, మర్చిపోయావా? అవును కదా, ఈరోజు తనకి ఫైనల్ సెలక్షన్. అయ్యో టైం అంటూ అటు ఇటు చూస్తుంది. డోంట్ వరీ బేబీ, ఇంకా 1 అవర్ ఉంది, పంపిద్దాంలే. ప్లీజ్ అక్కిని పంపు, నేను వచ్చేసానుగా. కూల్, పంపుతాను అని చెప్పానుగా అంటూ ఉండగాని తన మనుషులు వచ్చి అక్కి కట్లిప్పి అక్కడే ఉన్న ఒక కారులో పడుకోబెడతారు. సేఫ్ డ్రైవ్ మా మరిదిని చూసి తీసుకుని వెళ్ళండి. మరిది అనే మాట ఆ అమ్మాయి నోట విన్న కీర్తి షాక్ అవుతుంది. అప్పుడు గానీ అర్థం కాలేదు ఈ పెళ్లి ఆపడానికి కిడ్నాప్ చేసిందని. అప్పటి వరకు ఐశ్వర్య పెట్టిన మనిషి అనుకుంటున్న కీర్తి ఆ మాటలతో అలా చూస్తూ ఉండిపోతుంది. అక్కిని కారులో తీసుకుని వెళ్తారు. ఇంకా 2 మాత్రమే ఉంటారు. కీర్తికి ఎదురుగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది. కీర్తి కోపంగా చూస్తూ, నువ్వు అబ్బాయి సార్ కోసమా ఇదంతా చేస్తున్నావు? ఇంటెలిజెంట్ కీర్తి నువ్వు. నా ప్రాణం పోయినా తన ప్రాణం పోయినా సరే నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని తన జీవితం పంచుకోడు నా అభి అంటుంది ఆవేశంగా కీర్తి. నా అభి అనేసరికి కోపంగా కీర్తి చెంప మీద కొడుతుంది జాహ్నవి. దెబ్బ కొంచెం గట్టిగానే తగిలింది కీర్తికి. చెంప మీద జాహ్నవి వేలు ముద్రపడింది. అప్పటికే నవ్వుతూ, నువ్వేమైనా చెయ్యి, నా నుంచి నా అభిని ఈ జన్మలో దూరం చేయలేవు.
అది నీకు ఈరోజు ప్రూవ్ అవుతుంది అంటూ మాట్లాడుతున్న కీర్తిని కోపంగా చూస్తూ చిటిక వేస్తుంది. ఆ శబ్దానికి తన మనుషులు ఇద్దరు వచ్చి కీర్తికి మత్తు కలిగేలా కర్చీఫ్లో మత్తుమంది పెట్టుకుని ఉంటారు. ఆ కర్చీఫ్ కీర్తి ముక్కు దగ్గర పెట్టగానే 2 సెకండ్స్కే మైకం కమ్మి స్పృహ కోల్పోతుంది. కీర్తిని అక్షయ్ని కట్టిపెట్టినట్లే పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి అభయ్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది. అక్షయ్ని సేఫ్గా తను వెళ్లాల్సిన రిహార్సల్స్ దగ్గర వదిలేసి కొన్ని నీళ్లు మొహం మీద చల్లేసి తనకు స్పృహ వచ్చేలోపే అక్కడ నుంచి జాహ్నవి మనసులో తప్పించుకుంటారు. ప్రెజెంట్ కీర్తి కోసం అభయ్, అఖిల్, శ్రీ బయలుదేరతారు. చెప్పిన లొకేషన్కి ఇంకో అర్ధగంటలో చేరుకోబోతారు. అభయ్ ఫోన్ రింగ్ అవుతుంది. అక్కి అని స్క్రోల్ అవుతూ ఉంటుంది. లిఫ్ట్ చేసి చెప్పు అక్కి. అన్నయ్య అంటూ తన కిడ్నాప్ గురించి అలాగే మళ్ళీ తనకు మెలకువ వచ్చేసరికి ఎక్కడున్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం చెప్తున్నావురా? అయినా నిన్నెందుకు కిడ్నాప్ చేస్తారు, ఎందుకు వదిలేస్తారు అంటూ అప్పుడే అభయ్కి ఏదో తడుతుంది. ఒక్క నిమిషం, నిన్నెప్పుడు వదిలారు? మేబీ ఇప్పుడే అన్నయ్య. ఓకే, టెన్షన్ అవ్వకు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ఐశ్వర్య ఏదో చేస్తుంటుంది. నన్నెందుకన్నయ్యా? మేబీ కీర్తి కోసమేమో అంటూ కంగారు పడుతుండగా లేదు లేదు, తన ఇంట్లో ఇంకేదో ప్లాన్లో ఉంది. కీర్తి నా దగ్గర సేఫ్గా ఉందిలే. నీ దగ్గర నిన్ను పెళ్ళికొడుకుని చేస్తారుగా, ఇప్పుడు కీర్తి మన ఇంటికి రాకూడదుగా? అక్కి, నా దగ్గర అంటే నా దగ్గర కాదు, శ్రీ వాళ్ళ ఇంట్లో. హో, ఏమో నాకు ఏదో తేడా కొడుతుంది. ఒకసారి కీర్తికి కాల్ చేసి మాట్లాడతాను. లేదు లేదు వద్దు. ఎందుకు అంటే తన ఫోన్ తన దగ్గర ఉంటే ఎవరైనా సిగ్నల్స్ చేస్తారేమో అని వద్దని చెప్పాను. సరే, తన దగ్గర ఇంకెవరున్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వు. అక్కి ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కీర్తి గురించి ఏమీ ఆలోచించకుండా ముందు రిహార్సల్స్ గురించి ఆలోచించు. గుడ్ లైట్, బాయ్. అబ్బాయి కాల్ కట్ చేయగానే అక్షయ్కి ఏదో టెన్షన్ వేస్తుంది. అప్పుడే తన లవర్ వస్తుంది. అక్కి, ఎంత టైం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నావు తెలుసా? ఏంటి ఇక్కడే నిలబడ్డా? ఏం లేదు, వెళ్దాం. బాగా ప్లే చేయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏమైంది అభి? అక్కిని కిడ్నాప్ ఏంటి? ఈ జాహ్నవి చాలా తెలివైన అమ్మాయిగా ఉంది. అక్కిని కిడ్నాప్ చేసి కీర్తిని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరకు రప్పించుకుంటుంది. ఖచ్చితంగా అదే జరుగుండాలి. ఏంటో అభి, నాకేం అర్థం కావడం లేదు. అసలే ఈ ఐశ్వర్య ఒక తలనొప్పిగా ఉంది అంటే ఇప్పుడు కొత్తగా ఈ జాహ్నవి అన్నాడు అఖిల్. డోంట్ టెన్షన్ అఖిల్, మనం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తే జాహ్నవిలో మార్పు వస్తుంది అన్నాడు శ్రీ. మళ్ళీ అభయ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఈసారి తన గెస్ట్ హౌస్లో ఉన్న మనుషుల దగ్గర నుంచి అభయ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతాడు. ఓకే, మీరు నేను చెప్పిన లొకేషన్కి వచ్చేయండి అంటూ కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేస్తాడు. ఈసారి ఎవర్రా? ఆ ఐశ్వర్య మనుషులు గెస్ట్ హౌస్లో ఉన్న తన వాళ్ళని విడిపించుకున్నారు మన వాళ్ళ మీద అటాక్ చేసి. వాట్? ఏంటబి? అన్నీ మనకి ఏదో సంకేతం ఇస్తున్నట్టున్నాయి. ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకూడదు, ప్లీజ్ గాడ్ సేవ్ అస్ అంటూ అఖిల్ ప్రేయర్ చేసుకుంటాడు దేవుడికి. ఏం కాదు అఖిల్, కంగారు పడుకు, చూసుకుందాం. ఇంతలో వాళ్ళు అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యారు. సేమ్ కీర్తిని ఎలాగైతే తీసుకుని వెళ్ళడానికి మనుషులు ఉన్నారో అలాగే వీళ్ళని తీసుకోవడానికి బయటనే వెయిట్ చేస్తున్నారు. కానీ గంతలు ఏమీ కట్టలేదు. అభయ్ సార్ మాత్రమే లోపలికి రావాలి. రేయ్ మూసుకొని పోరా అంటూ వాళ్ళని ఎత్తుకొని లోపలికి వెళ్ళారు. వెళ్ళిపోయాడు శ్రీ. ఒక 2 అడుగుల తర్వాత అడుగులు ఆపేశాడు. కారణం, తలకి నేరుగా గన్ను పెడుతూ ఎదురుగా ఇంకో ఇద్దరు నిలబడ్డారు. అభయ్ సార్ మాత్రమే రావాలి, నో ఎంట్రీ ఫర్ యూ అండ్ యూ. కోపంతో కళ్ళు పెద్దవి చేస్తున్నారు అఖిల్, శ్రీలు. మీరు ఉండండి రా, నేను వెళ్తాను. అభి, నాకేం కాదు, మీరు జాగ్రత్త అంటూ కళ్ళతోనే సైకిల్ చేస్తాడు. అభి ఇద్దరికి ఓకే అంటారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఒక మనిషిని పెట్టి అభయ్ని లోపలికి తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళగానే కీర్తి పరిస్థితి చూసి అభయ్ కోపంతో కళ్ళు పెద్దవి చేస్తాడు. నేరుగా అభయ్ని చూసిన జాహ్నవి ఒక్కసారిగా ప్రేమలోకానికి వెళ్ళిపోతుంది. నేను కన్న కలల రాకుమారుడు నా కోసం వచ్చినట్లుంది, ప్రేమ రాజ చెంతకు చేరు అంటూ హత్తుకోమని చేతులు చాపుతుంది. ఇంతలో మేడం అంటూ పిలుపు. షట్, పరువు అంతా పోయింది. హా, అయినా పర్వాలేదు, నా అభి కోసమే కదా అని మనసులో అనుకుంటూ హాయ్ అభి, హౌ ఆర్ యూ అంటూ పళ్ళని కనిపించేలా నవ్వుతూ అడుగుతుంది. అభయ్ మాత్రం కోపంగా చూస్తూ ముందు కీర్తి కట్లు విప్పి తనకి స్రో తెప్పించు అన్నాడు. ఆ మాట జాహ్నవికి మనసులో గుణపంలా గుచ్చుకుంటుంది. అభయ్ అంది. జస్ట్ డూ వాట్ ఐ సే అన్నాడు గట్టిగా. ఆ సౌండ్కి కీర్తికి మెలక వచ్చేసింది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ అంటూ కట్లు విప్పమని గింజుకుంటుంది. కీర్తి, భయపడకు, నేను వచ్చేసానుగా అంటూ భరోసా ఇస్తాడు అభయ్. అభి, నేనెవరో తెలుసా నీకు? అమెరికాలోని టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఒకరి కూతుర్ని. అయితే ఏంటి గొప్ప? నీ గురించి, నీ ప్రేమ గురించి అంతా నాకు శ్రీ చెప్పాడు. నీకు తెలియని విషయం నేను చెప్తాను విను. ఆ శ్రీ, ఆ వెద వల్లనే నేను నీకు దూరం అయింది. వాడిని చంపేస్తాను. అవునా? నీకు ఆ ఛాన్స్ ఉంది. వాడు బయటనే ఉన్నాడు, వెళ్ళి చంపుకోపో. కీర్తి ఆ మాటకి భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అభి, నేనేంటో తెలియక ఆడుకుంటున్నావు.
చూడు, నాకు నీతో గొడవ పడే సమయం లేదు. సందర్భం కూడా ఇది కాదు. మా ఇంట్లో 1 గంటలో ఇంటికి వచ్చేస్తానని మాటిచ్చొచ్చాను. నువ్వు శ్రీ చెప్పింది అబద్ధం అనుకొని పొరపాటున ఇలా చేస్తున్నావు. నిజానికి కీర్తిని అమ్మునే కీర్తి. వాట్? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేదు జాహ్నవి, నేను చెప్పేదంతా నిజమే. కావాలంటే నీకు ప్రూఫ్లు కూడా చూపిస్తాను. నేను నమ్మను. మీరేదో మేనేజ్ చేస్తున్నారు, నా దగ్గర నిజాలు దాస్తున్నారు. హలో ఆల్ అంటూ ఒక శబ్దం. ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తారు. కీర్తి చూపుల్లో భయం, ఆందోళన, అభయ్ చూపుల్లో ఆవేశం, కోపం, జాహ్నవి చూపుల్లో ఆశ్చర్యం, అనుమానం. శ్రీ వెనకాల గన్ పెట్టుకుని ఒకరు, అలాగే అఖిల్ అండ్ జాహ్నవి మనుషుల్ని కూడా లాక్ చేసిన ఐశ్వర్య మనుషులు. ఐశ్వర్య చాలా స్టైల్గా నడుచుకుంటూ నేరుగా అభయ్ దగ్గరకు వచ్చింది. ఏంటి అభయ్, నేనిక్కడ అని షాక్ అయ్యావా? నేను ఐశ్వర్యాని. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను. మన బెట్టింగ్లో ఇంకో వారం రోజులు ఉంది కదా, చూసావా? అప్పుడే నేను నీ కీర్తిని చంపడానికి వచ్చేసాను. వచ్చావు, కానీ నేను ప్రాణాలతో ఉండగా నా కీర్తి మీద ఈగ కూడా వాలనివ్వను అన్నాడు. వై అభయ్, నీకు నీ ప్రాణాల మీద ఆశ లేదా? చూడు, నీకోసం అమెరికా నుంచి ఎంత అందమైన అమ్మాయి వచ్చిందో. ఆ కీర్తిలో ఏముంది? నా బొంద దీనిలో సగం కూడా లేదు. సైలెంట్గా నాకు కీర్తిని అప్పచెప్పి నువ్వు ఈ పిల్లని పట్టుకొని పో. ఏయ్, నీలో కొంచెం కూడా ఆడపిల్ల లక్షణాలు లేవా? ఉన్నాయి, కానీ అవి నీ దగ్గర చూపించాల్సిన అవసరం నాకు లేదు. అవి చూపించుకోవడానికి నాకంటూ ఒకడున్నాడు. ఉన్నాడులే, నిన్ను ఇలా రోడ్డు పైన వదిలేసి బిజీగా కదా. రేయ్, నా మొగుడు గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మైండ్ యువర్ టంగ్, లేదా మాట్లాడడానికి ఆ నాలుగు ఉండదు. అభయ్ అంటూ కోపంగా అరుస్తుంది ఐశ్వర్య. జస్ట్ సెటప్, ఓకే? నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. మళ్ళీ కీర్తి జోలికి వస్తే అస్సలు బాగోదు. రానభయ్, ఎందుకంటే ఈ రోజే దానికి చివరి రోజు ఈ భూమి మీద. అలా అని నువ్వంటే సరిపోదు కదా, దానికి యమదూతని నేనే. అది చూద్దాం అంటూ కీర్తి దగ్గరికి వెళ్ళవాడు అభయ్. మధ్యలో జాహ్నవి అడ్డుగా నిలబడింది. నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి. అభయ్కున్న కోపంలో చాచి చెంప మీద కొట్టాడు జాహ్నవిని. అంతే, కళ్ళు బయర్లు గమ్మింది అమెరికా పాపకే. పిచ్చి పట్టిందా నీకు? చెప్తుంటే అర్థం కాదా నీకు అంటూ గట్టిగా అరిచాడు. వెళ్ళి కీర్తి కట్లు విప్పి నోటికున్న ప్లాస్టిక్ తీసి మెల్లగా లేయి కీర్తి అంటూ 2 భుజాలు పట్టుకున్నాడు గట్టిగా. ఐశ్వర్య నేరుగా గన్ను గురి పెడుతుంది. కీర్తి కళ్ళు గట్టిగా క్లోజ్ చేసుకుంది. మెల్లగా ఐశ్వర్య గన్ కిందికి వెళ్తుంది. కారణం, అప్పటికే రాజ్ అంటే అభయ్ ఫ్రెండ్ పోలీస్ వాళ్ళతో వచ్చేశాడు. అసలు వచ్చింది జాహ్నవిని కంట్రోల్ చేయడానికి, కానీ ఐశ్వర్య దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. ఎప్పుడైతే జాహ్నవి కీర్తి కిడ్నాప్ గురించి చెప్పిందో అప్పుడే రాజ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లొకేషన్ షేర్ చేశాడు అభయ్. జాహ్నవి తన మాటలు నమ్మి కీర్తిని విడిచిపెడితే ఎలాంటి సమస్య లేకుండా అందరూ సేఫ్గా వెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ అనుకోని అతిథిగా ఐశ్వర్య రావడం ఆశ్చర్యం కలిగింది. అప్పటికే రాజ్ ఫోర్స్ అంతా లొకేషన్కి చేరుకున్నారు. ఎప్పుడు గన్ను తీస్తుందా అని రాజ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. అడ్డంగా దొరికిపోయింది ఐశ్వర్య. అంతలో అభయ్ మనుషులు కూడా వచ్చేశారు. పోలీస్ అభయ్ మనుషులు కలిసి జాహ్నవి ఐశ్వర్య మనుషుల్ని కట్టిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. జాహ్నవికి ఏం అర్థం కాదు. అసలు ఇదంతా ఏంటి? నేను అభయ్ కోసం ప్లాన్ చేస్తే ఇక్కడ ఏదేదో జరుగుతుంది. అసలు ఈ ఐశ్వర్యకి ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఐశ్వర్య జాహ్నవికి కూడా చేతులు లాక్ చేసి చెరో చైర్లో కూర్చోబెట్టారు. అభి, ఏం చేద్దాం? అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టేయండి అంటాడు కోపంగా అఖిల్. అందరూ భయపడతారు. అందరికీ మా అమ్మునే కావాలి. ఛీ, అయినా నీకు అమెరికాలో ఇంకెవరూ లేరా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అంటూ కోపంగా అరిచాడు అఖిల్. నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో తెలుసా నీకు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జాహ్నవి. చూడు జాహ్నవి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. నీకు చెప్పిందంతా నిజమే. అభి నిజంగానే అమ్మునే ప్రేమిస్తున్నాడు అన్నాడు శ్రీ. కానీ ఆ అమ్ము బ్రతికి లేదు కదా అంటుంది జాహ్నవి ఆవేశంగా. హలో, చెప్పేది అర్థం కాదా నీకు? కీర్తినే అమ్మునే కీర్తి. ఇది నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నువ్వు నమ్మితేనే నిజం కాదు, నమ్మకపోతే అబద్ధమూ కాదు. సో మేం చెప్పాల్సింది చెప్పాం. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. బట్ నా జీవితంలో అమ్మాయి అంటే కీర్తిని, భారీగా నా పక్కన నిలబడాలంటే కీర్తిని. నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అన్నా కూడా నువ్వు నన్ను కోరుకోవడం చాలా పెద్ద తప్పు. సో అమెరికాలో ఎలా అయితే రియలైజ్ అయ్యావో ఇప్పుడు కూడా అలాగే అవ్వు, అది నీకే మంచిది. అంటే నీతో జీవితం ఈ జన్మలో పంచుకోలేనా అభి? లేదు జాహ్నవి, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, బట్ జన్మలో నాకు ఛాన్స్ ఇస్తావా అంటూ అమాయకంగా అడుగుతున్న జాహ్నవిని చూసి అభి పెదవులు తెలియకుండానే విచ్చుకుంది. మేబీ కాదు, ఖచ్చితంగా నీకే అంటుంది పక్కనే ఉన్న కీర్తి. నిజంగా? నిజంగా, ఐ ప్రామిస్ యూ. నీలాగా ప్రేమించే అమ్మాయి ఏ అబ్బాయినో కోరుకుంటాడు. ఆ దేవుడు ఖచ్చితంగా నీ కోరిక ఈ జన్మలో తీర్చలేకపోయినా మరో జన్మలో తీర్చాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అంటూ జాహ్నవి కాంప్రమైజ్ అయి కొంచెం ఈ కట్లు విప్పుతారా అంది. అభయ్ సైకిల్ చేస్తాడు విప్పమని.
విప్పాక కీర్తిని గట్టిగా హత్తుకుంటుంది. "హా, ఎంత మాత్రానికి కిడ్నాప్లు అవసరమా జాహ్నవి మేడం? ఒక్కసారి నన్ను కలుసుంటే సరిపోయిండేది కదా. మంచి ప్లానర్వే, కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇట్స్ సో బ్యాడ్" అన్నాడు అభయ్. సారీ ఫర్ ఆల్, ముఖ్యంగా కీర్తి నీకు. ఇట్స్ ఓకే. ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఐశ్వర్య అంటూ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాడు అభయ్. నా ప్రాబ్లం నీకు కొత్తగా చెప్పాలా అంటూ కీర్తిని కోపంగా చూస్తుంది ఐశ్వర్య. నీ ప్రాబ్లం నేనే అని తెలుసు ఐశ్వర్య, కానీ నేను ఏదీ కావాలని చేయలేదు. నాకు ఈ మధ్యనే మీ అన్న నాన్న చనిపోయారని తెలిసింది. అంతవరకు నాకు తెలీదు. ఆ రోజు ల్యాబ్లో మీ అన్న నాతో ఎలా బిహేవ్ చేశాడో నేను ఎవరికీ చెప్పలేదు, చెప్పలేను కూడా ఇప్పటికీ. నా పరిస్థితిలో నువ్వు ఉన్నా అలాగే చేసుండేదాన్ని. నీకు ఒక మంచి భర్త దొరికాడు కదా, ఆ భర్తనే వెళ్ళి అడుగు. మా అన్నయ్య కీర్తికి చేసింది నాకు ఎవరైనా చేస్తుంటే నేను ఎలా రియాక్ట్ అయి ఉండాలి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని. ఐశ్వర్య, నేను ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రమే అనుకోకుండా జరిగిన సంఘటన అది. అందుకు మీ అన్న ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. నాకు తెలుసు, నీ బాధని నేను అర్థం చేసుకోగలను అంటూ ఐశ్వర్య దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటుంది కీర్తి. కళ్ళ నిండుగా నీళ్లు. నీ మొహం కూడా చూడలేను. ఐయామ్ సారీ. మీ వాళ్ళని దూరం చేసిన పాపం నాదే. ఖచ్చితంగా ఆ పాపాన్ని నా జీవితంలో ఏదో ఒకరోజు అనుభవిస్తానంటున్న కీర్తి అంటూ అభయ్ తన మాటలు ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ప్లీజ్ అభయ్ గారు, నన్ను ఈరోజు మాట్లాడనివ్వండి ప్లీజ్. బిడ్డని కోల్పోయిన తండ్రి బాధ నాకు తెలుసు. నేను అంటూ ఆ మాట పూర్తి అవ్వకుండానే ఆపేసింది. సారీ. నీకెన్నిసార్లు సారీ చెప్పినా తక్కువే. మీ అన్నయ్యని మీ నాన్నని నేను తీసుకొని రాలేను. నీ మనసులోని బాధని, మీ ఇంట్లో వాళ్ళ లోటుని నేను తీర్చలేను. నీ గుండెల్లో రగిలే మంటల్ని చల్లార్చాలి అంటే నేనేం చేయాలో చెప్పు, ఖచ్చితంగా చేస్తాను. నువ్వే చెప్పావుగా మా ఇంట్లో వాళ్ళ లోటుని ఎప్పటికీ మార్చలేవు కూడా. నిజంగానే నువ్వు చెప్పింది నిజమే. ఒక ఆడపిల్లగా నేను మా అన్నయ్యకి బుద్ధి చెప్పలేదు. కనీసం నేను సపోర్ట్ లేకుండా అగైనెస్ట్గా ఉంటే కనీసం మా అన్నయ్య ఈరోజు నాతో ఉండేవాడు. బహుశా ఇది నువ్వు చేసిన తప్పు కాదేమో, నేను చేసిన తప్పు వల్లనే నాకు ఇలా వాళ్ళు దూరం అయ్యారేమో. మా అమ్మ నాకు అప్పుడు చెప్తూనే ఉండేది, ఆడపిల్ల ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని. నేనే ఆ మాటలు పట్టించుకోలేదు. నాకు ఏంటి, నాన్న అన్నయ్య తోడుగా ఉన్నారుగా అనుకునేదాన్ని. ఇప్పుడు నువ్వు అన్నావుగా ఒక మాట, నా భర్తను వెళ్ళి అడగమని. కానీ నా భర్త ఏ రోజు చెప్పాడు మీ అన్నయ్య చేసిన తప్పు, అందువల్ల నేను కీర్తిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదని. ఎందుకంటే ఆ దేవుడు తన పక్కన ఉన్నాడు కాబట్టని. కానీ నేనే నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మకపోతే నాదే తప్పు అవుతుంది. నేను ఒక ఆడపిల్లగా నీ స్థానంలో ఉండి ఆలోచించలేకపోయినా కనీసం ఒక అమ్మగా నా కూతురు స్థానంలో ఉండి ఆలోచించాను. ఎందుకంటే తను కూడా భవిష్యత్తులో నీలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంది ఖచ్చితంగా. నేను నీ గురించి చెప్పి పెంచుతాను కీర్తి. నీలాగా డేర్గా అలాంటి సమయంలో ఎలా రియాక్ట్ అయినా తప్పులేదని. ఐఎమ్ రియల్లీ సారీ. ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో పగతో రగిలిపోయిన నా మనసుని నీ కన్నీళ్లతో చల్లార్చావు. బహుశా నీకు ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయి ఉండేది కాదు నా జీవితం. నా భర్తకి ప్రేమ పంచలేకపోయాను. నా బిడ్డకి తల్లి స్పర్శ అందించలేకపోయాను. నా తల్లి కన్న కొడుకుని కట్టుకున్న భర్తని కోల్పోయిన రోజున నేను తోడుగా ఉండలేకపోయాను. ఐఎమ్ నాట్ ఏ గుడ్ వైఫ్, డాటర్, మదర్. బట్ ఇంకా ఇలా ఉండను. ఖచ్చితంగా వాళ్ళకి నా నోటు లేకుండా తీరుస్తాను. ఇన్ని రోజులు వాళ్ళు కోల్పోయిన సంతోషాలన్నీ డబుల్గా ఫుల్ఫిల్ చేస్తాను అని అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.